హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ తన్వి. సో 2-3 రోజుల నుంచి అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న చెప్పండి, 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉంది అనుకోవచ్చా? కుట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వంకి పాలన చేతగాక, పరిపాలించడం చేతగాక అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ముళ్ళకంచెలు ఇవన్నీ ఏం లేవని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు. కాంగ్రెస్ పార్టీ ఇలా చేసేవన్నీ అవే. 6 గ్యారంటీలు పెట్టిండ్రు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పిండ్రు. ఇలా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు మాట్లాడే స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అసలు ప్రజాప్రతినిధులకు ప్రజాస్వామ్యం లేదు. ఇలా ప్రజలకు ప్రజాస్వామ్యం లేదు. ఇలా ప్రజాస్వామ్య ఉత్సవాలు, ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అసలు అందులో ప్రజలే పాల్గొనట్లేదు. కంప్లీట్గా అధికారులు పాల్గొంటున్నారు. ఒక్క ప్రజలు కూడా వచ్చి దాంట్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. ఇలా మేము ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటామంటే ఎవరిని నమ్మాలి? అంటే ఇలా మీరు కంప్లీట్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, దిగ్బంధనం. ఇలా అంబేద్కర్ గారి వర్ధంతి మొన్న 1 వీక్ బ్యాక్ ఏమో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా ఈ రాష్ట్ర పరిపాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. కనీసం నివాళులించే ఇది అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం. ఈరోజు మొత్తం మా ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులందరినీ కూడా ఇళ్లల్లో హౌస్ అరెస్టులు చేసిండ్రు. ఇలా మేము అందరం కూడా తప్పించుకోవాల్సిన వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అంటే అంబేద్కర్ గారి విగ్రహము దేశంలో, ప్రపంచంలో, నాకు తెలిసి ప్రపంచంలో 125 అడుగుల ఎత్తు ఉన్నటువంటి విగ్రహం ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టిండ్రు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. వచ్చినటువంటి రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహము ఈ దేశానికి, ప్రపంచానికి ఒక ఎవరెత్తి శిఖరంలా ఉండాలి, ఒక అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ప్రయత్నంతో అంబేద్కర్ గారిని మేము ఔన్నత్యాన్ని చాటుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా అంబేద్కర్ గారిని గౌరవించినాం. ఇలా మీరేం చేసిండ్రు? ఏడాది పాలనలో అంబేద్కర్ గారు కట్టినటువంటి విగ్రహం చుట్టూ కంచెలేసిండ్రు. ఇలా అంబేద్కర్ గారి విగ్రహానికి వెళ్లకుండా గేటుకు తాళం వేసిండ్రు. ఇలా కనీసం మీరు అంబేద్కర్ జయంతి రోజు నివాళులు అర్పించలే, ఒక పూలదండ వేయలే. ఇలా వర్ధంతి రోజు కూడా మీరు ఒక పూలదండ మీరు వేయరు. కనీసం మేము వేద్దామని పోతే కూడా ఇప్పటి వరకు మీరు నిర్బంధించి ఎక్కడికక్కడ తాళాలు వేసుకున్నారంటే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మేము చూడలేదు, గతంలో కూడా భవిష్యత్తులో కూడా చూడమేమో. అంటే ఎట్లాగో 1 ఇయర్ నుంచి తాళం వేసారు, కనీసం ఊడ్చే వాళ్ళు లేరండి. ఎంత దుర్మార్గం! అంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల, ఆయన ఆర్టికల్ ఆర్టికల్ వల్ల తెలంగాణ వస్తుంది. తెచ్చినటువంటి తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఇలా మీరు అందరు మంత్రులు అవుతారు. ఇలా మీరు అంబేద్కర్ గారిని గౌరవించే పరిస్థితి లేదు. మీరు ఏమనుకోవాలి? మిమ్మల్ని అంటే కేసీఆర్ గారు కట్టినందుకు తాళాలు వేయడము ఇలా చేస్తుండే అనుకోవచ్చా? నేనేమంటున్నా, అంబేద్కర్ గారి విగ్రహం కేసీఆర్ కట్టినా, ఎవరు కట్టినా, ఇలా అంబేద్కర్ గారి విగ్రహం అనేది దేశంలో నువ్వు పుట్టకముందు అంబేద్కర్ గారు పుట్టిండు కదా. అంటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనే అంశం అది అవివేకం, అజ్ఞానం, పరిపక్వత లేనితనం అనుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలుగు తల్లి విగ్రహం ఉంది. ఇట్లా చాలా విగ్రహాలు చెప్పుకుంటూ పోతే చాలా విగ్రహాలు ఉంటాయి. ఇలా ప్రభుత్వాలు మారంగానే విగ్రహాలు మారాలా? అంటే వాటికి దండలేయద్దా? వాటిని గౌరవించుకోవద్దా? మీరు రాకముందుకు నుంచి కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి కదా. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని మనము ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంచాలని అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నాం. పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్కు అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? అంబేద్కర్ గారు కృషి ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారిని గొప్పగా చూడాలనేటువంటి భావనతోని మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. సెక్రటరియట్కు, సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. వాటిని తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ గారి ఆనవాళ్ళని లేకుండా చేస్తామనేటువంటి మూర్ఖపు ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటున్నా. ఇలా కేసీఆర్ గారు కోపం ఉంటే కేసీఆర్ గారితో కొట్లాడాలి. నీ అలా ఈ బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే బీఆర్ఎస్తో కొట్లాడాలి. మీరు
ఇష్యూ బేస్డ్ సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి పార్టీని మమ్మల్ని వదిలేసి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇలా మీరు నిర్బంధిస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ అణిచివేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీరు స్టేట్ ఫైట్ చేయండి. మేము ఏ ఇష్యూ అయితే మాట్లాడుతున్నామో, ఏ ఇష్యూ అయితే కొట్లాడుతున్నాం, ఆ ఇష్యూ మీద కొట్లాడండి, మాతో ఫైట్ చేయండి. అంతేగాని మీరు పోలీసుల పహారలో పోలీసులు నిర్బంధించి మేము అరెస్టులు చేస్తాం, మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్గా మూర్ఖత్వపు ఆలోచన, అజ్ఞానపు చేస్తున్నటువంటి పనులు, అజ్ఞానులు చేస్తున్నటువంటి పనులు. ఎవరు సలహాలు ఇస్తుందో తెలియదు, కానీ అంబేద్కర్ గారి విగ్రహానికి తాళాలు వేయడము, గేట్లకు తాళం వేయడం, ఇప్పటి వరకు గేట్లు తెరవకపోవడం 1 year నుంచి, వాటిని క్లీన్ చేయకపోవడం అంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. ఇలా మీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏమో అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని సంకలు పెట్టుకొని తిరుగుతాడు. ఇలా వాటిని అమలుపరిచేటువంటి దీనమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మీరున్నారు, అమలుపరచలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇలా అరెస్టు మమ్మలను కాదు చేస్తుంది, నిర్బంధాలను మమ్మల్ని కాదు చేస్తుంది. ఇలా అంబేద్కర్ గారిని, సాక్షాత్తు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇలా మీరు చుట్టూ కంచెలు వేసి ఆంక్షలు పెట్టి ఇలా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. ఇలా అంబేద్కర్ గారిని నిండు సాక్షిగా ఇలా మీరు నిర్బంధిస్తున్నానికి నిదర్శనం ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు బాగలేవు. రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు మారాలి, తన విధానం మారాలి, ఒక పరిపక్వ దశలో ఆలోచన చేయాలి. అసలు ప్రజాపాలన అంటే ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన ఏంది? ప్రజాపాలన అని చెప్పేసి మీరు ఎక్కడికక్కడ ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ ఉన్నారు, వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పిస్తలేరు. ఓవరాల్గా తెలంగాణ అంతా కూడా మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో, వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి, మా నాయకులను తిట్టడానికి, మా నాయకత్వం మీద, మా నాయకులపైన, మా కార్యకర్తలపైన ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి, అక్రమంగా జైల్లో పెట్టాలని చూసేటువంటి ఒక నిర్బంధపు పాలన నడుస్తుంది. ఇది మంచిది కాదు అని పరిపాలన, మీరు ఏదైతే ప్రజలు మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రో వాటిపైన దృష్టి పెట్టి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా సుపరిపాలన అందిస్తామన్నారు. ఇలా సుపరిపాలన కాదు, ఇది పాపాల పాలన నడుస్తూ ఉంది, ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. వీటి నుంచి ప్రజల విముక్తి కోసం మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తప్పకుండా ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. ఈ విధానాలు మార్చుకోవాలని ఇలా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం.